జూన్ 15 లోపుగా తులారాశి వారికి జీవితంలో 2 శుభవార్తలు. 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి జూన్ 15 లోపుగా శుభవార్త అయితే వినబోతున్నారు. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారి జీవితంలో కూడా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు కొంత అనుకూలంగాను మరికొన్ని మిశ్రమంగానూ ఉండబోతున్నాయి. అలానే తులారాశి వారు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ మాసంలో ఎక్కువగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా మానసికంగా మీకు ఒత్తిడి అనేది కొంచెం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయంలో ఈ మాసంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలానే వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మొదట్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించడం వల్ల అలానే కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారం కారణంగా ఖచ్చితంగా రుణాలు అనేవి మీకు మంజూరవుతాయి. అలానే ఆ రుణాలు ఉపయోగించి చేసేటువంటి వ్యాపారాలు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏవైతే ప్రయోజనాలు కోరి పొత్తులు ఏర్పాటు చేసుకుంటారో అవి రాకపోగా మీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి టైఅప్ల విషయంలో పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే పొత్తులు ఏర్పరచుకోవడం మంచిది. ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అనుకూలించే ఫలితం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి అనేది తగ్గడం వల్ల విద్యార్థులు చదివినా కూడా గుర్తులేనదనే భావన ఎక్కువగా వీరికి ఉంటుంది. అలానే విద్య పరంగా కూడా కొంచెం శారీరక ఆరోగ్యం కేటాయించకపోవడం వల్ల ఎక్కువగా ఒక చోట కూర్చోలేకపోవడం లేదా ఎక్కువగా పుస్తకాన్ని చదవలేకపోవడం ఇటువంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి పెరగడం కొరకు సరస్వతి ఆకు చూర్ణాన్ని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు లేదా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారో అటువంటి వారు కోచింగ్లు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన మార్కులు అనేవి సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో విద్యార్థులు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి. తొందరలోనే విదేశీయానం గోచరిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు నష్టాలు అయితే రావు, కానీ మీరు ఆశించిన విధంగా లాభం ఉండదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. రైతులకు కూడా ఈ మాసంలో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. ఆశించిన రీతిలో లాభం వచ్చినప్పటికీ ఖర్చులు అనేవి ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల చేతిలో మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కొన్ని కాంట్రాక్టుల విషయంలో దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటామని చెప్పుకున్నాం. అందులో ఎక్కువగా ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఉద్యోగ పరంగా కూడా పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు పడ్డ కష్టానికి ఫలితం అయితే లభించబోతుంది. అలానే
అలానే ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల విదేశీయానం గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఆరోగ్యం క్షీణించే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న జ్వరాలు, దగ్గు ఇటువంటి సమస్యలుగా మొదలయ్యి తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా ముందుగా డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. అలానే కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వివిధ రంగాలలో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసంలో ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. స్త్రీ పురుషులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రారంభం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎక్కువగా తులా రాశివారు ఉద్యోగాల కన్నా తమ సొంత వ్యాపారాలు చేయడానికి ప్రాధాన్యత చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులా రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ప్రేమ వివాహాలు విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారు. అలానే తులారాశికి సంబంధించి ఏవైతే భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా వివాదాలు సాగుతూ ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇద్దరూ కూడా ఈ సమయంలో అధికంగా కుటుంబ అభివృద్ధికి లేదా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే సంతానం వివాహం గురించి కానీ లేదా వారి ఉన్నత చదువుల గురించి కానీ ఆలోచించడం ఎక్కువగా చేస్తారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ మిమ్మల్ని ఎక్కువగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఎంత ఓర్పుతో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి మీతో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయించి వాటి వల్ల మిమ్మల్ని ఓడించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మౌనంగా ఉన్నట్లయితే మీకు అంతా విజయమే లభిస్తుంది. ఈ యొక్క సూత్రాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అవకాశాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే మీ అవకాశాల గురించి ఎవరైతే నమ్మి చెప్తారో వారే మీ అవకాశాలు చెడగొట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రాజెక్టులు మీ అగ్రిమెంట్ల విషయంలో వీలైనంత వరకు కూడా ఎవరితోని చర్చించకపోవడమే మంచిది. పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఇతరులకు చెప్పుకోవడం మంచిది. స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలంగానే ఉండబోతుంది. అనుకున్న విధంగా అనుకున్న సమయానికి స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. అలానే స్థిరాస్తి కొనుగోలు కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. విందు వినోదాల్లో వేగంగానే పాల్గొంటారు. ఈ సమయంలో ఎంతో కాలంగా తీర్చుకోలేకపోతున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో ముడుపులు కానీ వాటన్నిటిని చెల్లించడం తీర్చుకోవడం జరుగుతుంది. మానసికంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మానసికంగా ఒత్తిడి తగ్గడం కొరకు ఇష్టదైవ నామస్మరణను తరచూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.